హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, తొందరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శివరాత్రి కాబట్టి పొద్దున్నే 7కి లేచాను. మార్నింగ్ 7కి లేచి మొత్తం క్లీన్ చేసుకొని, బౌల్స్ క్లీన్ చేసుకొని, ఇల్లు చిమ్మి తుడిచి, మళ్ళీ నేను స్నానం చేసి దేవుడికి నైవేద్యంగా పొంగలు పెట్టి, తర్వాత పిల్లలిద్దరికి స్నానం చేపించి వాళ్ళని రెడీ చేసి, తర్వాత నేను రెడీ అయ్యి మళ్ళీ పూజ సామాన్లు అన్ని తోముకునేటప్పటికి టైం అయింది. ఎంత ఫాస్ట్ గా చేద్దాం అనుకున్నా కూడా మా బాబు అస్సలు సహకరించలేదు నాకైతే. సరేలే తొందరగా పూజ అయితే చేసేద్దాం అని చెప్పి ఫాస్ట్ గా పూజ అయితే చేసేస్తున్నాను. అప్పటికే 7కి లేచాను కదా, ఒక పక్క నీరసం వచ్చేస్తుంది, కళ్ళు కూడా తిరుగుతున్నట్టున్నాయి. ఒక క్షణం అయితే ఉండలేక తినేద్దామా అనిపించింది. మళ్ళీ ఎందుకులే, ఇంత కష్టపడ్డాం కదా, ఇంత కష్టపడి చివర్లో ఎందుకులే అని చెప్పి అలానే పూజ చేసేసాను. అదేంటో కానీ నార్మల్ డేస్ లో కంటే ఇట్లా ఫెస్టివల్ టైంలో ఇంకా లేట్ అయిపోతుంది. దానికి తోడు మా బాబు లేచి ఒకటే ఏడుపు అనమాట. ఒక పక్క వాడిని మేనేజ్ చేసుకుంటూ ఇటు పనులు చేసుకోవాలంటే అప్పటికే నా పని అయిపోయింది. దానికి తోడు ఇంట్లో అందరికి కోల్డ్ అండ్ కఫ్. దానికి తోడు మా బుడ్డోడు అసలు ఈ మధ్య ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. బాగా ఎత్తుడు అలవాటు పడ్డాడు. ఊరికే ఎత్తుకొని ఉండాలి వాడిని. పడుకోబెడితే చాలు ఒకటే ఏడుపు. అదే ఎత్తుకొని ఉంటే మాత్రం అసలు ఎక్కలేని నవ్వంతా వచ్చేస్తుంది. దానివల్ల నాకైతే చాలా కష్టమైపోతుంది. అసలు నన్నైతే పడుకోనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు, లేవనివ్వట్లేదు. కనీసం నా వల్ల అయినా కూర్చొని గమ్ముగుంటాడా అంటే అస్సలు ఉండడు. నేను కూడా నించొని వాడిని ఎత్తుకొని తిరుగుతూ ఉండాలి అటు ఇటు. మొత్తానికి దీపారాధన అయితే అయిపోయింది. హారతి ఇచ్చేస్తున్నాను. మీరు మీ ఇంట్లో శివరాత్రి ఎలా జరుపుకున్నారో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. హారతి తీసుకుందురా అని మా వారిని పిలుస్తున్నాను. ఆల్రెడీ మా వారి చేతిలో బుడ్డోడు ఉన్నాడు, అందుకని కుదరలేదు, అందుకని నేనే ఇచ్చేస్తున్నాను. పాపం మా వారికి కూడా అసలు రెస్ట్ ఉండట్లేదు, పిల్లలతోనూ మళ్ళీ డ్యూటీలో సరిపోతుంది. కల్లా అయితే అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది మాకైతే. అందుకనే పిల్లలు కొంచెం పెద్ద అయ్యే వరకు పేరెంట్స్ కి బాధ తప్పదు. ఇప్పుడు నా పూజ చూపిస్తున్నాను చూడండి. మరీ అంత హెవీగా ఏం ఉండదు, సింపుల్ గా చేసేసుకుంటాను పూజ. నైవేద్యానికి పొంగలి చేశానని చెప్పా కదా, సో పొంగలి పెట్టేశాను. నెక్స్ట్ ఇంట్లో సపోటా ఉంటే అవి పెట్టేశాను. పూజ అయిపోయిన తర్వాత బొట్టు పెడదామని పిల్లల్ని మా వారిని పిలిచాను. వాళ్ళకైతే బొట్టు పెట్టేస్తున్నాను. పాప అయితే కెమెరా ఆన్ లో ఉంది అని తెలిస్తే చాలు అసలు స్టిల్ ఇవ్వకుండా, స్మైల్ ఇవ్వకుండా వెళ్ళనే. తర్వాత మా వారికి బాబుకి కూడా బొట్టు పెట్టేశాను. అదే మేము చిన్నప్పుడు అయితే ఇలా ఫెస్టివల్స్ టైంలో ఎప్పుడెప్పుడు పూజ అయిపోద్దా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూసేవాళ్ళము. అలాంటిది ఇప్పుడు అన్ని నేనే దగ్గరుండి చేస్తున్నాను. అమ్మయ్య, మొత్తానికి పూజ అయితే అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, నేను అసలు ఎప్పుడెప్పుడు తినాలా అని రెడీగా ఉన్నాను. తొందరగా తినేసేయాలి ముందైతే. సింపుల్ పాపకి ఆల్రెడీ మార్నింగే వాటర్ మిలన్ ఉంటే ఇంట్లో అది కట్ చేసి ఇచ్చేసాను, బాగా తినేసేసింది. డింపుల్ పాపకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. పొంగల్ అయితే టేస్ట్ బాగుంది, చాలా బాగా కుదిరింది. అదేంటో గానీ మంచి ఆకలితో ఉన్నప్పుడు ఏది దొరికినా గానీ మనకి అమృతంలానే అనిపిస్తుంది. అదే కాక బాబు పుట్టిన దగ్గర నుంచి నాకు ఆకలి కూడా బాగుంది. కొంచెం లేట్ అయితే తినడం ఇంకంతే నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరగడం అలా అయిపోతుంది. ఫాస్ట్ గా ఒక కప్పు పొంగల్ అయితే లాగిచ్చేసాను. నేను తింటున్నప్పుడే డింపుల్ పాపకు కూడా పెట్టేస్తున్నాను. మాక్సిమం ఇద్దరం ఒకేసారి తినేస్తాము. దానికి ఒకసారి పెట్టి నాకు ఒకసారి అట్లా తిన్నాను. నేను మాక్సిమం ఇద్దరం ఒకేసారి తినేసేస్తాము, టైం కలిసి వస్తుందని. తినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేయాలిగా. సరేలే ఏం చేద్దామా అని ఆలోచించి పొద్దునంతా కష్టపడి ఉన్నాను కదా, సో ఏదైనా ఈజీగా చేసేద్దామని చెప్పి వెజ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను. ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ కాదు, వెజ్ బిర్యానీ టైప్ అనమాట. దానికి ఏ పేరు పెడతారో నాకు కూడా తెలియదు. మీరేమని పిలుస్తారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంట్లో క్యారెట్ లేవు, బీన్స్ పొటాటో ఉన్నాయి. సరే ఉన్న వాటితో ఫాస్ట్ గా చేసేద్దాంలే అని చెప్పి చేసేస్తున్నాను. అంటే ఎప్పుడైనా ఎక్కువ పని ఉంటే అప్పుడప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను, వెజ్ బిర్యానీ చేసేస్తూ ఉంటాను. నాకు ఎందుకో అదైతే చాలా ఈజీ అనిపిస్తుంది. దానికి తోడు నేను మా వారు గాని పిల్ల గాని బాగా తింటాము. కొంచెం బిర్యానీ లాగా ఉంటే ఎక్కువ తినాలనిపిస్తుంది. ఈ ఒక్కటనే కాదు, నార్మల్ గా అయినా నార్మల్ రైస్ కంటే కూడా నాకు టమాటా రైస్, జీరా రైస్ అలాంటివి ఎందుకో బాగా ఇష్టపడతాను తినడానికి. నేను వంట చేస్తూ ఉంటే డింపుల్ పాప వచ్చి వాటర్ అడిగింది, అందుకని వాటర్ ఇచ్చాను. నేను వంట చేస్తుంటే మా వారు, డింపుల్, బాబు ఆ ముగ్గురు పడుకుని పోయారు. వాళ్ళని చూసి నాకు కూడా పడుకోవాలనిపించింది. అలా అని నేను పడుకుంటే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అలా ఇంకా అంతే సంగతే. మేము ముగ్గురమే కాబట్టి బిర్యానీ కొంచెమే చేస్తున్నారు, 2 పూటలకు వచ్చేలాగా. ఇంకా ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేసేది, లేకపోతే కొంచెం ఫ్రీ అవుతాం కదా. నాకు కూడా వంటలు పెద్దగా రావు, యూట్యూబ్ చూసి చేస్తూ ఉంటాను.
ఒక 2-3 వీడియోస్ చూసేసి తర్వాత మన ఓన్ ప్రాసెస్ అనమాట. ఇవాళ పని ఎక్కువ అవ్వడం వల్ల ఏమో కానీ టిఫిన్ తిన్నా కానీ నాకైతే అసలు నీరసం తగ్గలేదు. మేబీ తినడం తక్కువ, అందులోనూ బాబుకి ఫీడింగ్ కదా, సో అందుకని అలా ఉందేమో. ఫాస్ట్ గా బిర్యానీ చేసేసి కొంచెం సేపు పడుకుందాము అనుకున్నాను, కానీ మా వాడు నన్ను అస్సలు పడుకొని ఇవ్వలేదు. నాకైతే ఒక్కొక్కసారి ఇవన్నీ భరించలేక ఎక్కడికైనా వెళ్ళి ఒక 2-3 డేస్ చక్కగా రిలాక్స్ అయ్యి వద్దాం అనుకుంటాను. అని పిల్లల్ని వదిలి అసలు ఒక క్షణం కూడా ఉండలేను నేనైతే. అదేనేమో తల్లి ప్రేమ అంటే. స్టార్టింగ్ లో డింపుల్ పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా తెగ ఫీల్ అయిపోయేదాన్ని. అప్పటికే మా వారు నన్ను చూసి నవ్వుకునేవారు, అది స్కూల్కేనే వెళ్ళింది, ఏదో ఊరు వెళ్ళేసినట్టు ఫీల్ అయిపోతున్నావు అని. నేను తల్లినైన తర్వాతే మా అమ్మ విలువ నాకు బాగా తెలిసి వచ్చింది. దగ్గరున్నప్పుడు మాకైతే అస్సలు పడదు, ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాము. కానీ వన్స్ దూరం అయితే మాత్రం అస్సలు ఉండలేను. ఎప్పుడు రోజుకి ఒకసారైనా ఫోన్ చేస్తూనే ఉంటాను. నేను ఫోన్ చేయకపోయినా వాళ్ళైనా చేస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత అసలు ఇంకా నేను బిజీ అయిపోయాను. ఇప్పుడైతే వాళ్ళే ఫోన్ చేస్తున్నారు నాకు, ఏంటి అసలు ఫోన్ చేయట్లేదు, అంత బిజీ అయిపోయావా అని. ఏం చేస్తాము, పిల్లలతో సరిపోతుంది, అసలు టైం కూడా తెలియట్లేదు నాకైతే. ఏదన్నా కొంచెం ఫ్రీ టైం దొరికింది అంటే ఇంకా యూట్యూబ్ వీడియోస్ కి టైం స్పెండ్ చేస్తున్నాను. మొత్తానికి బిర్యానీ అయితే అయిపోయి వచ్చింది, రైస్ వేసేసాను. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు మీ సపోర్ట్ కూడా ఉంటే కొంచెం బూస్టప్ లా ఉంటుంది నాకు కూడా. ఇక మొత్తానికి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, తొందరగా తినేస్తున్నాను నేనైతే. బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకేసారి తినేసి పడుకుంటే పోయిద్దిలే అని చెప్పి ఇంకొకేసారి తినేస్తున్నాను. కానీ అన్ని మనం అనుకున్నట్టు జరగవు కదా, అంతా పిల్లల మయమైపోయింది. ఇదండి, చూసారు కదా నా వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీరు మీ ఇంట్లో శివరాత్రి ఎలా జరుపుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.